రాయబడింది 29వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనములో. నేను గత వారములో కూడా చదివించాను. ఏమండి ఆ మాట ఏంటి? దేవుని దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తిరుగుదురు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ విషయం ఆయనకు తెలుసు. ఎవరికి? యెహోషాపాతుకు. అందుకు ఈ ప్రజలకు ఈ వాక్యం తెలియకపోతే కట్టు విడిచి ఎటు పడితే అటు తిరుగుతారు, పాడైపోతారు, పతనం అయిపోతారు, నాశనం అయిపోతారు, వీళ్ళు ఆశీర్వదించబడరని చెప్పేసి వీళ్లకు తెలియచేయడానికే కంకణం కట్టుకున్నాడు. దేవుని వాక్యం తెలిస్తే వీళ్ళకు ఏది మంచి ఏది చెడు తెలిసిపోతుంది, ఎలాగా ముందుకు వెళ్ళాలో తెలిసిపోతుంది, ఏ పని చేయాలో తెలిసిపోతుంది, ఏ విధంగా ఉంటే దీవించబడతామో తెలిసిపోతుంది, ఏ విధంగా ఉంటే మనం అంతకంతకు ఆశీర్వదించబడతామో తెలిసిపోతుందని ఈయనకు తెలుసు. కాబట్టి ఈయన యెహోషాపాతు ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలందరికీ దేవుని వాక్యం ప్రకటించుటకు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టించి ప్రజలను పెద్దలను ఏర్పాటు చేసి పంపిస్తున్నాడు బోధించుటకై. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం పట్ల. నిన్న మీరేమనుకోండి, ఎప్పుడప్పుడు నేను చెప్తుంటాను. నిన్న నేను మన సంఘంలో ఉన్న ఒక ఇంటికి నేను ప్రార్థనకి వెళ్ళాను. ఎప్పుడు ఉదయకాల వేళ ప్రార్థనకి వెళ్తే అక్కడ భార్య, భర్త, 2 పిల్లలు, ఒక 2 చిన్న పిల్లలు. నేను ప్రార్థన చేయాలి అక్కడ. సరే, నా డ్యూటీ, దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యం, అది చేయాలి. నేను చేయడానికి వెళ్ళాను. 2 పాటలు పాడాను, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్పాను, ప్రార్థన చేసి వచ్చాను. సాయంత్రం మరలా దేవుని వాక్యానికి చోటు ఎక్కడుంది, ఎలా ఉంది, ఎంతవరకు ఉందో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం ప్రార్థన ఎంతమంది వచ్చినారు? ఆ ఇంట్లో యజమానుడు, యజమానురాళ్ళు, 2 పిల్లలు. కానీ సాయంత్రం ఫంక్షన్ అంటే ఎంతమంది వెళ్ళారు? పోయినోళ్ళు మనోళ్ళకు కూడా కొందరికి తెలిసి ఉంటుంది. ఎంతమంది అండి? వాళ్ళకు తెలిసిన ప్రతి వారు, సంఘంలో ఉన్న వారికి, ఇరుగు పొరుగు వారికి, అనేకులకు కదా. మనం చేసే ఒక బుద్ధిహీనమైనటువంటి పరిస్థితి చూడండి. వాక్యం గురించి ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఏం చేయాలి? అకేషన్ ఏదొచ్చినా, సందర్భం ఏదైనా, ఆ కార్యం ఏదైనా దేవుని వాక్యాన్ని వినిపించాలి. హల్లెలూయా. దేవుని మాటలు ప్రకటించాలి. హల్లెలూయా. దేవుని యొక్క విశిష్టతను తెలియచేయాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు కూడా మంచి మార్గములో నడిపించిన దానవు అవుతావు, మంచి బాటలో నడిపించిన వాడవు అవుతావు. వారికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు, కానీ ఆ వాక్యం వారితో మాట్లాడుతుండగా వారి జీవితాలు ఏమైపోతాయండి? మారిపోతాయి. హల్లెలూయా. తెలిసిన వాళ్ళే ఈ పని చేస్తే తెలియని వాళ్ళు ఏం చేస్తారండి? సందర్భం వచ్చింది కాదు చెప్తున్నా. ఇక్కడ యెహోషాపాతు తెలుసు కాబట్టి తెలిసిన దాన్ని తెలియజేయుటకై కంకణం కట్టుకున్నాడు, శ్రద్ధ చూపిస్తున్నాడు. మనం తెలిసి కూడా ఏం చేస్తున్నాం? దాచిపెడుతున్నాం, మరుగు చేస్తున్నాం. దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని మరుగు చేస్తున్నాం. ఏమన్నంటే మళ్ళీ బాధపడతారు, నొచ్చుకుంటారు. ఏమన్నంటే బైబిల్లో రాయబడింది, నువ్వు భోజనము చేసినా పానము చేసినా ప్రభువు మహిమ కొరికి చేయుడి అని ఉంది. ఇంకా అంతకంటే మించి చేస్తున్నావంటే ఇంకా నువ్వు దేవుని మహిమార్థమే చేయనక్కర్లేదా?
నాకు చాలా బాధ. దేవుని వాక్యం ఎంత వింటున్నా, ఎంత చదువుతున్నా, ఎన్ని విధాల దేవుడు దర్శిస్తున్నా మార్పు లేని జీవితాలు, నామకార్థమైన జీవితం. ఏమొస్తుందండి? ఏం సాధిస్తాం వాటితో? దేవుని యొక్క ఉగ్రత తప్ప. దేవుడు కోపగించుకుంటాడు, కన్నెర చేస్తాడు అట్లాంటివి చేస్తే. నువ్వు ఏం చేసినా ఆ చోట దేవుని వాక్యానికి సమయం ఉండి తీరాలి. హల్లెలూయా. మొన్న మధ్య పెళ్లికి వెళ్ళిన, ఆ పెళ్లి రిసెప్షన్కి వెళ్తే ఏమండి ఏవేవో కార్యాలు చేసుకున్నారు. వాళ్ళు రావడమే 9:30-10కి దగ్గరకు వచ్చారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఏమండి రావడమే వెంటనే ఆ స్టేజ్ ఎక్కిన వెంటనే వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నారు చెవులో, పాస్టయ్య 10 నిమిషాల్లో మాకిచ్చు, 10 నిమిషాల్లో. ఎన్ని నిమిషాలంట? నేను ఎన్ని గంటలకు పోయినా తెలుసా ప్రార్థనకు? 6 గంటలకు పోయినా. వారు ఎన్ని గంటల నుంచి ఫోన్ చేస్తున్నారో తెలుసా? 5 గంటల నుంచి. వారు 5 గంటల నుంచి ఫోన్ చేస్తున్నారు. 6 గంటలకు తప్పకుండా నువ్వు ఉండాలి పాస్టర్ గారు, తప్పకుండా మీరు ఉండాలి పాస్టర్, తప్పకుండా మీరు ఉండాలి. వాయమో ఎంత ఆసక్తిలకు. మరి అట్లాంటి వ్యక్తుల దగ్గరికి నేను 6 గంటలకు తప్పకుండా పోకపోతే ఎట్లా అని నేను టెన్షన్గా 6 గంటలకు వెళ్ళా. పాటలు పాడి 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 ఓపిక నశించింది. మాటలు చెప్పి చెప్పి ఓపిక నశించింది. అది ఎట్టో దేవుని దయ వల్ల సౌండ్ సిస్టము అదేంది ఆర్కెస్ట్రా పెట్టినాడు కాబట్టి ఆ పాటలతో అయినా కొందరిని నడిపించడం జరిగింది. పట్టుమని ఏమండి ఎక్కి 10 గంటలకు వచ్చి 10 నిమిషాలకే ముగించమంటే రాత్రి ఇంకా వాక్యానికి చూడులే. కనీసం కొత్త దంపతులు కొన్ని హెచ్చరికలను ఉండొద్దండి. ఏం చేస్తాం? వాళ్ళు చెప్పింది ఇప్పుడు సేవకుని మాట వినడంలే. ఏమండి సేవకుని మాట, సేవకుడే వాళ్ళ మాట వినాలి. వింటావా? వస్తావా? రావా? చేస్తావా? చెయ్యవా? మేము చెప్పింది వింటావా? వినవా? మేము చెప్పినట్లు పెళ్లి చేస్తావా? చేయవా? మేము చెప్పినట్టు కార్యం చేస్తావా? లేదంటే నీకు మాకు కచ్చి. చిన్నపిల్లలు అంటుంటారు చూడు, మారిపోయింది. ఎంత బాధో కదా అండి. అన్నిటికీ సమయాన్ని ఇస్తారు, అన్నిటికీ సమయాన్ని ఎంతో పోనిస్తారు, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి సమయాన్ని కేటాయించరే. షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పండి, కుటుంబం అంతా ఎంత సంతోషంగా పోతుందో. లేదు పాల్కొండకు వాటర్ ఫాల్స్కి వెళ్దాం రా అని చెప్పండి, ఎంత సంతోషంగా వెళ్తారు అందరూ. లేదు ఇడుపులబాయి వెళ్దాం రా అని చెప్పండి, ఎంత సంతోషంగా పోతారా. లేదు ఫ్రెండ్స్తో ఆడికిడికి పోద్దాం అంటే పోతాం, చూడ ఎంత హ్యాపీగా వెళ్ళిపోతారో. కానీ దేవుని వాక్యం ఇంటికి రాండ్రా ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట అని చెప్పండి, అమ్మా అర్జెంట్ పని ఏందంట, అర్జెంట్ పని, ఇప్పుడే ఫోన్ చేసి, ఇప్పుడే. పచ్చి అబద్ధాలు. ఇప్పుడే ఫోన్ వచ్చి, వాక్యం అంటేనే ఫోన్ వచ్చింది ఆయనకు. వాక్యం అంటేనే పని గుర్తొచ్చింది. వాక్యం అంటేనే అమ్మో. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యం ఏమండి పరిశుద్ధ గ్రంథములో ఆ ఇర్మియా భక్తుడు అంటాడు, చదవండి ఆ మాట ఒకసారి. అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. ఆ మాట ఎప్పుడు మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం. 16వ వాక్యం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా
దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేసి ఉన్నవి. హల్లెలూయా. అది భుజిస్తే ఏమంటాడు? నా నోటితో నీ వాక్యాన్ని భుజించి తిని అంటాడు. భుజించి తిని అంటే ఆహారం తిన్నట్టు తిన్నాడంటండి. మనం బిర్యానీ లేదా ఇంకా ఏవైనా స్వీట్స్ ఏ విధంగా తింటే మధురంగా అలా తలంచుతామో, ఇర్మియా భక్తుడు వాక్యాన్ని భుజిస్తే అంత మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. మరి జ్ఞాపకం చేసుకో. సమయం లేదు, టైం లేదు, ఐఆమ్ వెరీ బిజీ అంటూ ఒకవేళ ఆ వాక్యానికి సమయం ఇవ్వకుండా, వాక్యం చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యం వినటకు శ్రద్ధ చూపకుండా, వాక్యం వంటిని నీవు నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే జాగ్రత్త. అతి సులువుగా నీలోనికి పాపం వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే నీ వాక్యం, దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. అందుకనే భక్తుడు ప్రవక్త ప్రకటన గ్రంథములో వ్రాయించిన మాట ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. సమయము సమీపించుచున్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులు అంటండి? వాక్యము వినువారు, చదువువారు, వాటి ప్రకారముగా నడుచుకొని వారు ధన్యులు. వారు గొప్పవారుగా మార్చబడతారు. అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలుగా వారు తీర్చిదిద్దబడతారు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. వాక్యానికి సమయం ఇది. అందుకని నాకు గత కొన్ని వారాల క్రితం, లాస్ట్ ఇయర్ అనుకుంటా, ప్రేరేపించబడి, ఎందుకంటే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయకున్నారు, వాక్యం చదవమంటే వాక్యం చదువుకున్నారు. ఇలా కాదని చెప్పేసి సంఘములో ఒక్కొక్కరు వాక్యం చదివితే ఒక అధ్యాయం బాగుంటుంది, దాని కొరకైనా సిద్ధపడి వస్తారు అన్న ఆశతో వాక్యం చదివడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయటం రావట్లేదని చెప్పేసి, ఇట్లా కాదని చెప్పేసి ఆల్నైట్ పేరులో ప్రార్థన హాయిగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే అట్ ద సేమ్ టైం ఆ ఉపవాస ప్రార్థన ఆ శక్తి ప్రతి వారు అనుభవిస్తారని సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి 2వ శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా ఎందుకోసం అంటే, ఇదిగో మన ఆత్మీయ జీవితాలు ఆశీర్వదించబడాలని, హల్లెలూయా, దీవించబడాలని, వర్ధిల్లాలి. మనం ఉన్నవారంగా ఉన్నట్లుగా కాకుండా గొప్పవారం అయిపోవాలి. మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. యెహోషాపాతు అంతకంతకు వర్ధిల్లటానికి కారణం, గొప్పవాడేయడానికి కారణం పరిశుద్ధ గ్రంథం పట్ల, దేవుని వాక్యం పట్ల ఆయనకున్న శ్రద్ధ. అలానే ఆ వాక్యాన్ని ఏ విధంగా రుచి చూచాడో ఆ రుచిని ఇతరులకు రుచి చూపించాలని కోరుకున్నవాడు. అట్టి శ్రద్ధ మనకుందా దేవుని వాక్యం పట్ల? ఉంటే నీవు అంతకంతకు ఆశీర్వదించబడతావు. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అనగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, నేను
నీతో కూడా యుద్ధమునకు వచ్చేదనని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారదము చేయుదుము రండనగా. ఏమండి, అక్కడ ఒక రాజు వచ్చి యెహోషాపాతు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమండి, మనం ఇలా వెళ్దాం, నువ్వు కలిసి వస్తావా అంటే, వస్తా, నేను నా ప్రజలు నీ వారే, కలిసి వెళ్దాం అన్నాడు. అయితే ఒక్క షరతు పెట్టాడు. ఏంటి ఆ షరతు? 4వ వచనం. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద, నువ్వు రావాలని అడుగుతున్నావు కదా, నేను కూడా నీతో రావాలని ఆశపడుతున్నా కదా, మనం కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నాం కదా, అయితే ఒక పని చేద్దాం, రా, నువ్వు నాతో కలిసిరా. ఏం చేద్దాం? దేవుని దగ్గర విచారణ చేసి కనుక్కుందాం, అనగా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. వెళ్దామా వద్దా? చేద్దామా వద్దా? అడుగుదాం, రా, విచారణ చేద్దాం, ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, దేవుని దగ్గర విన్నవిద్దాం, దేవుని అడిగి తెలుసుకుందాం, దేవుని చిత్తం ఏందో మనం గ్రహిద్దాం, రా. అవండి, యెహోషాపాతు దేవుని పట్ల ఉన్నటువంటి, దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాడో, దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి అంతకంటే కూడా ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రార్థన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. నిజమే, నేను వస్తా, నేను నీవాడనే, నువ్వు నావాడనే, నా ప్రజలు నీవారే, నీ ప్రజలు నావారే, మన కలిసే యుద్ధానికి వెళ్దాం, కలిసే నడుద్దాం, కలిసే కార్యాన్ని జరిగిద్దాం, రా. అయితే దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన అనుభవం చూడండి, అంతకంతకు ఆశీర్వదించబడడానికి కారణం, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. విచారించకుండా ఏ అడుగు ముందుకు వేయడు, దేవుణ్ణి అడగకుండా ఏ అడుగు ముందుకు వేయడు, దేవుణ్ణి అడగకుండా ఏ పని చేయడు, దేవుణ్ణి అడగకుండా ఏమాత్రం పని మొదలు పెట్టడు. కానీ ఈ రోజున అన్ని చేసిన తర్వాత దేవుడు, ప్రభువా, నేను పోయి వచ్చాను, ఒకసారి చూసుకోవా, నేను ఇలా చేసి వచ్చాను, ఒకసారి ఇలా చూసుకోవా అని మనం అన్ని అయిపోయినాక. కానీ ఆ భక్తుడు ముందే ప్రారంభంలోనే దేవుని ఆశ్రయించి, దేవుని ప్రార్థనలో కనిపెట్టి, దేవుని చిత్తమా కాదా, చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా, మంచిదా కాదా, క్షేమమా క్షేమం కాదా, విజయమా అపజయమా ఏంటో మాకు తెలియపరచు. నువ్వు అడిగేస్తే అడుగు ముందుకు వేయాలంటే నీ జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఏ అడుగు ముందుకు వేయొద్దు. హల్లెలూయా. ప్రార్థనా జీవితం కలిగి ఉండు. చాలా మంది అంటారు, ఏమంటారంటే, ఏమండి, వాళ్ళు దేవుని నమ్ముకోలేదండి, నేను దేవుని నమ్ముకున్నానండి, అయితే బాగా ఫ్రెండ్స్ అండి, స్నేహితులండి, మరి పలానా చోటుకి వెళ్దాం అండి అని పిలిచారండి, మరి పోకపోతే ఎట్లండి, వారు ఏమనుకుంటారు అండి, బాధపడతారేమో అండి, కాబట్టి వెళ్ళొస్తానండి. ఒకసారి ఇట్నే జరిగింది. నేను ఆలగడ్డ ప్రాంతంలో సేవ చేస్తున్న సందర్భంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక దినాన ఆ గుంపుర మందిరంలో సంఘం ఏర్పడింది, చిన్న సంఘం. ఆ సంఘంలో దాదాపు 10 మంది అప్పట్లో కూడుకునేవారు. ఒక ఆదివారం ఒక అక్కగారు కనబడలేదు. మరుసటి ఆదివారం నేను అడిగాను,
అక్క కనపడలేదు. సారీ, ఆ రోజు అడిగాను, అక్క ఎక్కడికి వెళ్ళారు, లేరు, రాలేదు మందిరానికి అంటే, లేదు పలానా చోటికి పలానా వ్యక్తులు రమ్మంటే వెళ్ళేది. సరే, మనం ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడలేదు. మరుసటి ఆదివారం మరలా రాలేదు. అడిగాను, ఏమైంది అక్క రావట్లేదు, మరలా ఈరోజు ఏ ఊరికి పోయింది, ఏ కార్యానికి పోయింది అని. అప్పుడు అంటే అడిగితే ఆడ అంటాడు, ఆ పక్క నుండి అక్క అంటుంది, ఏం లేదన్నా, పోయిన ఆదివారం చర్చికి రాకుండా ఎదిగో ఆడ ఏదో ఉరుసుందంటే పోయింది, వాళ్ళ బంధువులంతా కాదనకుండా పోయింది. ఆడికి పోయిన తర్వాత వాళ్ళు ఏదో అన్ని ఆచారాలు చేస్తుంటే ఈమె కూడా అక్కడికి వెళ్ళిపోయి ప్రసాదం పెడుతుంటే ప్రసాదం తీసుకుందంట. తిన్న తర్వాత వచ్చినప్పటి నుంచి ఇంట్లో జ్వరంతో పడిపోయిందన్న, జ్వరం వస్తుందన్న, తీవ్రంగా ప్రార్థన చేయన్నా అని చెప్పింది. అప్పుడు దేవుని బిడ్డ చాలామంది మొహమాటం మీద వెళ్ళి కూడా అనర్థాలు కొని తెచ్చుకుంటారు. ఏం అవసరం ఏమో అలాంటి వారితోనే ఒకవేళ రా అన్నారనుకో, పొరపాటున ఒక మాట యెహోషాపాతు మాదిరి అనండి, ఏమండి నిజమే నేను కూడా రావాలని ఉంది, నేను నీ వాడినే నువ్వు నా వాడివే, ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం రండి. మరలా రెండోసారి నీ దగ్గరికి వచ్చి రాక్క అని పిలుస్తానేమో చూద్దాం. అన్నా రాన్నా పలానా చోటికి పోవాలి రా అంటే పిలుస్తానేమో చూద్దాం. వాయమో ఆ యొక్క దగ్గరికి వచ్చే ప్రార్థనకు రా అంటది, వద్దులే ఆమె రాకుండా పర్వాలేదు దేవుని స్తోత్రం అనిపోతుంది ఆమె. కానీ ఈ మనిషి ఆమె ఎప్పుడు వెళ్తుందా నేను పోదునా, ఆమె ఎప్పుడు వెళ్తుందా నేను పోదునా, ఈ మనిషి ఆయన ఎప్పుడు వెళ్తాడా నేను పోదునా, ఆయన ఎప్పుడు వెళ్తాడా ముందుగానే ఉంటే ఏమని. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన, నేను చెప్పాను కదా ఇంతవరకే, మనం ఎడతెగక చేయవలసిన పనులలో ఒకటి వాక్యం చదవటం, వాక్యం వినటం, రెండవదిగా ప్రార్థన చేయటం కూడా. హల్లెలూయా. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రాముఖ్యంగా మరలా అంటాడు మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎఫెసీ పత్రిక 5:17 అంటాడు, ఇదిగో దేవుని చిత్తమేమిటో గ్రహించి అవివేకులు కాకుండా ఉండునట్లు చూచుకొనుడే. అంటే దేవుని చిత్తాన్ని కనుగొనే అడిగేయండి, అవివేకంగా ప్రవర్తించద్దండి, అవిధేయతతో మీరు ఉండొద్దండి అని దాని అర్థం. కనుక జ్ఞాపకం చేసుకుందామండి, ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన అంటేనే, ఎందుకంటే సైతాను గానికి వాక్యం అన్నా ప్రార్థన అన్నా గిట్టదండి. వాడు ఆ ప్రార్థన వాక్యం అంటే ఒంటి మీద ఆ దురదకు ఆ రాస్తే ఏ విధంగా అయితే దురద పెడతా ఉంటుందో అంత దురద వానికి. నువ్వు ఏం చేసినా ఊరుకుంటాడు సైతాన్ గారు. చూడండి, ఏం చెయ్యి, నువ్వు రోజులో ఏం చేస్తావో చెయ్యి, అన్నిటికీ ఊరుకొని ఉంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం జోలికి చదవడానికి కానీ లేదా ప్రార్థన జోలికి ప్రార్థించడానికి కానీ నువ్వు పూనుకున్నావనుకో, వెంటనే వానికి వచ్చేస్తుంది, పూనకాలు వచ్చేస్తాయి. నిన్ను మనసును ఒక కుదుట ఉంచాడు, నేను కూర్చొనియాడు, పండుకొనియాడు, నిలవనియాడు, తినియాడు. అప్పుడే ఎక్కలేని అనారోగ్యం పై చేస్తుంది మనిషికి. అప్పుడే కడుపు నొస్తుంది, అప్పుడే తలనొస్తుంది, అప్పుడే ఒళ్ళు నొప్పులు, అప్పుడే కాలు నొప్పులు. వాని పని అది. వాడు చేసేది ఒకసారి అయితే వాడు ఒక్కసారి తప్పు చేయిస్తాడు సైతాన్ గడ. ఒక్కసారి మన చేత బలవంతంగా తప్పు చేయిస్తాడు, కానీ మిగిలిన తప్పులన్నీ మనమే చేస్తాం. వాడు రుచి చూపించి అట్లా చేయించి పక్కన నిలబెడతాడు. ఆ తప్పుకు కవర్ చేసుకోవడం ఇంకొక తప్పు చేయాలి, ఆ తప్పును కవర్ చేయడానికి ఇంకొక తప్పు చేయాలి, ఆ తప్పును కవర్ చేయడానికి ఇంకా తర్వాత నువ్వు చేయలేడు.
వాడు చేయించి దగ్గరుండి వాడు చేత పట్టుకొని ఆ తప్పు చేయించి ఆ పాపం చేయనిచ్చి తర్వాత ఇక నువ్వే చేసుకుంటుండు అనిపోతాడు వాడు. మన దైనందిక జీవితంలో వాడు చేసే ఆ కార్యాన్ని కనిపెట్టండి. అవివేకులుగా ఉండొద్దండి, అజ్ఞానంగా ఉండొద్దండి, అమాయకంగా ఉండొద్దండి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. ప్రార్థన జీవితం చాలా చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యాలు మనం ఎందరో వింటుంటాం. కానీ ఇక్కడ యెహోషాపాతు జీవితం కూడా గొప్ప సాక్ష్యం. చదవండి పరిశుద్ధ గ్రంథముల నుంచి 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరించవలసి సాటింపగా, తర్వాత అదే అధ్యాయంలోనే 11-12 వచనాలు, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయనిచ్చురో దృష్టించుమో. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చితివా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచలేదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన సమస్య వచ్చి పడింది. అమోనీయులు, మాసుదోనీయులు, అమాలేకీయులు, దాదాపు 3 రాజ్యాల శత్రువులు చుట్టుముట్టారు. ఎవరిని? యెహోషాపాతు యొక్క రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని దండెత్తాలని వారి మీదకి యుద్ధానికి వచ్చి ప్రకటించారు. ఈయనకి ఏమి చేయాలో అర్థం కావట్లా, ఏమి తోచట్లేదంటండి, భయపడిపోతున్నాడు. అయితే భయపడుతూనే దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేసి అడుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములో మేము పాలు పొమ్ములు పొందుట కొరకై అడ్డుగా వచ్చినటువంటి వారిని మీరు ముందే దృష్టి ఉంచారు కదా, మీకు తెలుసు కదా. అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, అడుగడుగున మాకు వ్యతిరేకులై మమ్మల్ని ఎంతగానో వ్యతిరేకంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టారు కదా. వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు కదా. దేవా, ఇప్పుడు 3 ఏకమై వచ్చారయ్యా, నాకు ఏమి తోచాలో, నేనేం చేయాలో నాకు తోచట్లేదయ్యా. వారి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి మాకు బలము, శక్తి లేదయ్యా. నీవే మా దిక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే మామూలుగా దేవానికి స్తోత్రం, నీకు వందనాలు నాయనా, బయటికి వెళ్తానా, నీ దేవదూతల కంచె కాపుదల ఉంచు. ఏం చేయాలంట? కంచె కాపుదల ఉంచు. బయటికి వెళ్తున్నాడంట ఆయన, కంచె కాపుదల ఉంచాలంట. ఇంకా వీలైతే కనుక ఖడ్గదూతలను కావలిగా పెట్టు. ఏం పనిలే ఆయనకు అంతకంటే. కొంచెంసేపు ఒక మాట మాట్లాడనీకి పొద్దున ఒక చిన్న ప్రార్థన, వీలైతే పనికి పోయేటప్పుడు ఆ క్యాలెండర్ కూడా ఆ గుమ్మం దగ్గరనే పక్కనే పెట్టింటారు, చెప్పులు ఇచ్చుకుంటే పైనే ఆ చెప్పులు వేసుకుంటుంటారు. క్యాలెండర్లో వాక్యం, అదే వాక్యం చదవడం అంతే. అదే ఆ రోజే వాక్యం, నా వాగ్దానం. మళ్ళీ ఈ భక్తునికి, ఈ భక్తురాలికి వాగ్దానం అదే. పోతున్నా కంచె కాపుదల ఉంచు, నీ ఖడ్గదూతలను కావులు పెట్టు.
ఈ ప్రార్థన కాదు, ఈ ప్రార్థన కాదు, అవసరానికి చేసే ప్రార్థన కాదు, స్వార్థంతో చేసే ప్రార్థన కాదు. దేవునిపై ఆనుకొని చేసే ప్రార్థన కావాలి. హల్లెలూయా! దేవునిపై మనసు నిలిపి ప్రార్థించే ప్రార్థన కావాలి. దేవుని సన్నిధిలో ఇదిగో ఇలా పరిచి, ఈ హృదయం తెరిచి దేవునికి చెప్పే ప్రార్థన కావాలి. అది ఎట్లుంటుంది తెలుసా? ఇదిగో ఒక్క మాటలో చెప్పాలంటే, నీవే మా దిక్కు అంటే ఇక ఏ దిక్కు లేదో. అందరికీ తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం ఉంది. కానీ ఈ తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం కాదు, కానీ నువ్వే మా దిక్కు. నీవే మాకు సహాయకుడవు, నీవే నాకు ఆదుకునేవాడవు, నీవే ఈ కార్యాన్ని సఫలం చేసే దేవుడవు, నీవే ఈ సాతాను యొక్క శక్తిని నిర్వీర్యం చేసే దేవుడవు, నీవే ఈ విరోధులను నోరు మూపించేవాడవు, నీవే ఈ అనారోగ్యమును దూరం చేసేవాడవు, నీవే ఈ ప్రతికూల పరిస్థితులను కనుమరుగు చేసేవాడవు, నీవే దిక్కో, నీవు తప్ప నాకెవ్వరు లేరిక. ఈ ప్రార్థన కావాలి. యెహోషువ చేసిన ప్రార్థన. హల్లెలూయా! క్షమించండి, యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన. నీవే మా దిక్కు. ఈ రోజున ఇట్టి ప్రార్థన చేయటానికి నువ్వు పూనుకో. నువ్వు దేని గురించైతే అడుగుతావో దేవుణ్ణి, దేవుని సన్నిధిలో దేవుని గురించైతే విచారిస్తావో, దేని గురించైతే ప్రార్థిస్తావో, దేని గురించైతే మొరపెడతావో, యెహోషాపాతులాగా నీవే మా దిక్కయ్యా, ఇక వేరే దిక్కు లేదు ప్రభువా, నేను ఏమి చెయ్యాలో తోచట్లేదయ్యా, ఎవరిని ఆశ్రయించలేనయ్యా, ఎవరిని అడగలేనయ్యా, ఏ అడుగు ముందుకు వేయలేనయ్యా, నీవే నా దిక్కు, నీవే నా సర్వస్వం, నీవే నా సమస్తం. అడుగో. నిన్ను దాటిపోతే నా చొక్కా పట్టుకో, నా చొక్కా పట్టుకొని అడుగు. నిన్ను దాటిపోతే 3 ముక్కల ప్రార్థన వద్దు. ముచ్చటగా రోజుకు 3 సార్లు ప్రార్థన. ఇప్పుడు తినేటప్పుడు తింటున్నా స్వామి, పండుకుంటున్నా స్వామి, బయటికి వెళ్తానా స్వామి, ఈ స్వామి ఈ ప్రార్థనలు వద్దు. ఆనుకో ప్రభుపై, ఆధారపడు ప్రభుపై, నీ మనసు నిలుపు ఆయన మీద. ఇట్టి ప్రార్థన చేసి చూడు, నీ జీవితములో ఆయన జరిగించని కార్యం అంటూ ఉండనే ఉండదు. హల్లెలూయా! అది ఏదైనా చేయగలడానికి శక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అది ఏ కార్యమైనా, అది ఎంతటి వ్యాధినైనా, ఎంతటి శత్రువునైనా, ఎన్ని కష్టతరమైన పనులనైనా, అవి ఏవైనా సరే, ఇది కాదు అని లోకములో ఉన్నవారు, దానికి సంబంధించిన వారు సైతం నీకు చెప్పినా, నా దేవుడు అవును అవుతుంది అని నిరూపించి తీరుతాడు. హల్లెలూయా! నిరూపించి తీరుతాడు మన జీవితాల్లో. అయితే ఆధారపడు, ఆ రీతిగా ప్రార్థన చేసి చూడు. ఆపద ముక్కులొద్దు. ఏమండి? ఆపద ముక్కులొద్దు, ఊపిరి తిరిగని మాటలొద్దు. ఇవి పక్కన పెట్టి ఈ చేంజ్ ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో సహాయం చేస్తాడు, మన జీవితంలో సహాయం చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను, చాలా సమయం అయింది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అదే దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. 3:4.
యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభములలో దినాలలో నడిచిన మార్గమందు నడుచును బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. దేవుని ఆజ్ఞలను వెంబడించెను. అంతకంతకు యెహోషాపాతు గొప్పవాడవటానికి కారణం మూడవదిగా ఆయన ఆజ్ఞలను వెంబడించెను. తన పితరులుడే దేవుడైనటువంటి ఆ దేవుని ఆజ్ఞలను అనుసరించెను. ఇశ్రాయేలీయుల వారి ఆ మాటలను అనుసరించక బయలుదేవతలను అనుసరించక దేవుని ఆజ్ఞలను వెంబడించెను. మరి ఎవరిని మీరు అనుసరించి నడుస్తున్నారు? దేన్ని వెంబడిస్తున్నారు? గొప్పవారు కావాలనుకుంటున్నారు, మంచిదే. ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు, మంచిదే. కార్యాలు జరగాలని ఆశపడుతున్నారు, మంచిదే, తప్పులేదు. మరి యెహోషాపాతు గొప్పవాడవడానికి కారణం మూడవదిగా ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను వెంబడిస్తున్నాడు. ఆ లక్షణం లేదా ఆ గుణం, ఆ క్రియ నీలో నాలో మనలో ఉండి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడవటానికి కారణం ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని వాక్యము పట్ల శ్రద్ధ కలిగిన వాడు అంతే శ్రద్ధతో అనేకులకు తెలియచేయుటకై పూనుకున్నవాడు. రెండవదిగా ఆయన దేవుని దగ్గర విచారణ చేయకుండగా అనగా ప్రార్థించకుండగా ఏ పని చేసేవాడు కాదు. మూడవదిగా ఆయన ఆజ్ఞలను అనుసరించి వెంబడించినవాడు. ఇట్టి గుణం లేక ఇట్టి ప్రవర్తన క్రియలు మనం కలిగి ఉంటే యెహోషాపాతును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యెహోషాపాతును అంతకంతకు గొప్పవాడుగా చేసిన దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేయ మొదలు పెడతాడు. హల్లెలూయా. దానికి నిదర్శనాలు, సాక్ష్యాలు నేను ఇంతవరకు చెప్పాను. ఆ యొక్క యోహాను గొప్పవాడైపోయాడు. కారణం ఏంటంటే దేవుని యందు వారికి ఉన్న ఈ మూడు లక్షణాలే, వారి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ క్రియలే. యేసుక్రీస్తు సర్వోన్నతుడైన గొప్పవాడుగా కుమారునిగా మార్చబడినాడు. దానికి కారణం ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి దేవుని పట్ల ఆ వాక్య ఆసక్తి, వాక్యమును గూర్చినటువంటి మాటలు ఇతరులకు తెలియపరచాలన్నదే. ఇక మోషే మిక్కిలి గొప్పవాడు. కారణం ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాక్యాన్ని అవపోషణ పట్టినవాడు, క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు, శ్రద్ధ కలిగిన వాడు. అంత శ్రద్ధతో ఇదిగో పంచకాండాలను పరిశుద్ధ గ్రంథములో లిఖింప చేయటానికి రాసిన గ్రంథకర్త మోషే. ఈ 6వ మాసములో, ఈ మాసమంతటికి ఇక ముందున్న రోజులకును దేవుడు నీకు అభయమిస్తున్న మాట, నేను నిన్ను అంతకంతకు గొప్పవారిగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అంతకంతకు నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. అంతకంతకు నిన్ను వర్ధిల్లజేస్తాను. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట మన పట్ల నెరవేర్చాలంటే మనము కొన్ని చేయవలసి ఉంది. ఆ కొన్ని ఏంటో ఆ 3 విషయాలు మీ ఎదుట ఉంచాను. ఆ 3 విషయాలలో మీరు తప్పక తుచా తప్పక వాటిని అనుసరించి నడవండి. తప్పక ఆశీర్వదించి తీరుతాడు మనల్ని. ఇదిగో ఆ గ్రంథములో లిఖింపజేసిన సాక్షుల సమూహములలో ఈ లోకములో మనల్ని కూడా సాక్ష్య సమూహంగా నిలుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వీటికి సమయాన్ని ఇద్దాం.
వీటిని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ నిలుపుదాం. వీటికి మనం ఎంతగానో ఆశతో అపేక్షతో పరుగులు తీస్తూ వాటి కొరకై వేగిర పడదాం. దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.